See, for example, is the TDS. The TDS which is the tax deducted at source. See, మనం for example, TDS అనేది మనం ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ అనేది ఎర్న్ చేసినప్పుడు మనం TDS అనేది డేట్ చేసుకోవడం జరగచ్చు. ఫర్ TDS అనేది డేట్ చేసుకోవడం జరుగుతుంది. See, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ కావచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ other than salaries కావచ్చు, వాట్ ఇట్ మే బి. సో వీ హ్యావ్ టు ఎర్న్ ద ఇన్కమ్ ఇస్ మోర్ దెన్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ మోర్ దెన్ వీ హ్యావ్ టు ఎర్న్ ద ఇన్కమ్. నౌ ఇట్ విల్ బి క్యాలిక్యులేట్ ద TDS. సో TDS అనేది మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ TDS deducted the following types of payments: salaries and interest payments by bank, the commission payments and rent payments, consultant fees and professional fees, whatever it may be. So these all are now, for example, we have to pay. So now we have to deduct the tax for the TDS. See, for example, ఇక్కడ ట్యాక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు డేట్ చేసుకుంటారు అంటే, సో ఎంప్లాయర్ అండ్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ సో డైరెక్టర్ అనేది సో TDS అనేది డేట్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ సో అక్కడ ఆఫ్టర్ ద ఎవ్రీ 3 months ఒకసారి అతను ఏం చేస్తారు, సో TDS అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. సో మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం చేస్తాడు, ఎవ్రీ 3 months ఒకసారి సో దాన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ లో 4 quarters ఉంటాయి. సో Q1, Q2, Q3, Q4, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ Q1 వచ్చేసి జూలై, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నెక్స్ట్ డిసెంబర్, అగైన్ మార్చ్. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 4 quarters మన TDS అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము TDS సమ్ టైమ్స్ మనం పే చేసినప్పుడు సమ్ ప్లేసెస్ లో మనం TDS అనేది డేట్ చేసుకోవడం జరగదు. అది ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యాయవాదులు ప్లస్ వైద్యులు అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో లాయర్స్ ఉంటారు కదా, లాయర్స్ ప్లస్ వైద్యులు అంటే సో డాక్టర్స్ చెల్లించే ఫీజులో మనం ఎలాంటి TDS అనేది డేట్ చేసుకోకుండా దెన్ విల్ పేడ్. సో మనం పే చేయడం జరుగుతుంది. ఇస్ రిమైనింగ్ ఎనీవేర్ వీ హావ్ టు పే ద సమ్ TDS అనేది మనం పే చేయడం జరుగుతుంది. సో డేట్ చేసుకొని మనం పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సో TDS లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం TDS ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఎవరైనా సరే మనం TDS అనేది డేట్ చేసుకున్నప్పుడు యాజ్ అ సాలరీస్ అయితే ఓకే, యాజ్ అ సాలరీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ TDS అమౌంట్ మనం ఎంత ఓవరాల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత పే చేసాం అనేది సో మన దేంట్లో కనిపిస్తుంది, Form 16 లో కనిపిస్తుంది. ఓకే, సో Form 16 లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ వచ్చేసి Form 16 మనం డౌన్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదర్ దెన్ సాలరీస్ వచ్చేసి Form 16A అండ్ Form 16B మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ అది ఫామ్ అనేది మనం ఎలా టైప్ చేసుకోవాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇట్స్ Form 16 ఫ్రమ్ ద Form 16 or Form 16A డౌన్లోడ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఈ సైట్ లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాంట్లో సో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఓకే, ఇది ఎవరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ బైరెడ్ ఆర్గనైజేషన్ లో నేను పనిచేస్తున్నాను అంటే నా యొక్క Form 16 ఎవరు ఇస్తారు అంటే ఇస్ బైరెడ్ ఆర్గనైజేషన్ మనకి ఏం చేస్తుంది, సో Form 16 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైట్ ఏదో ఈ సైట్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత వీ హావ్ టు సెలెక్ట్ ద డైరెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అంటే ఇక్కడ బైరెడ్. ఓకే, సో అంటే నా యొక్క TDS ఎవరు ఇక్కడ డేట్ చేసుకున్నారో బైరెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ డేట్ చేసుకుంది. సో కాబట్టి వాళ్ళే నాకు ఏం చేయాలి, Form 16 ని వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ Form 16 ఏం చేశాను, సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో సో దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో చూపించుకుంటాను. సో కాబట్టి మనం ఫార్మ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు కంపల్సరీ మనకి ఏం కావాలి, Form 16 యాజ్ ఎ ఎంప్లాయీ కాబట్టి సో Form 16 అనేది కంపల్సరీ కావాలి. అదర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాజ్ ఎ సాలరీస్ కాబట్టి ఇక్కడ Form 16 కావాలి. బట్ అదర్ దెన్ అయితే మనకి ఏం చేస్తాం, Form 16A సో డౌన్లోడ్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము, సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్ ప్రకారం ఎంతెంత అమౌంట్ అనేది సో అది కూడా మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ TDS ట్రేస్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది. సో ఇక్కడ www.tdscps.gov.in అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్ లోకి వెళ్ళండి. ఈ సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్టర్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అంటే వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఎవరిది, సో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో అతని యొక్క పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అగైన్ సో ట్యాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా షో అవుతుంది. ఓకే, సో వెబ్సైట్ లో మనకి ఇస్ ద గవర్నమెంట్ వెబ్సైట్ అది. సో గవర్నమెంట్ వెబ్సైట్ లో మనకి ఇలా షో అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఇలా షో అయిన తర్వాత సో ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అక్కడ ఇమేజెస్ పెట్టాను, సో ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లోడ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయండి. దెన్ ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత అగైన్ షో ద సమ్ డిఫరెంట్ టైప్స్ ఫార్మ్ 16 ఆర్ ఫార్మ్ 16A కింద ఉంది. ఓకే, అక్కడ హ్యాండ్ మార్క్ వచ్చింది, మనకు కనిపించలేదు. సో మనం డౌన్లోడ్ చేసేది ఫార్మ్ 16 అయితే ఫార్మ్ 16 తీసుకుంటాం. ఫార్మ్ 16A అయితే ఫార్మ్ 16A డౌన్లోడ్ చేసుకుంటాం. బికాస్ మనం యాజ్ అ సాలరీస్ అయితేనేమో ఫార్మ్ 16 డౌన్లోడ్ చేసుకుంటాం. యాజ్ అదర్ దెన్ సాలరీస్ వీ హావ్ టు సెలెక్ట్ దట్ ఇస్ ఫార్మ్ 16A. రైట్, గాట్ ఇట్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఒక 10 మెంబర్స్ యొక్క టోటల్ డైరెక్షన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ బల్క్ అన్న ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇక్కడ బల్క్ ఉంటుంది. అగైన్ మనకి ఇండివిజువల్ కావాలి అనుకుంటే, అంటే ఒక సింగిల్ పర్సన్ యొక్క మనం టీడీఎస్, మన యొక్క టీడీఎస్ అంటే ఫార్మ్ 16 ఇవ్వాలి. ఒక్కొక్క సింగిల్ పర్సన్ యొక్క ఫార్మ్ 16 మనం ఇవ్వాలి అంటే, సో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫినాన్షియల్ ఎంటర్ చేసి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ఎవరైతే ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దెన్ సో ఇక్కడ జస్ట్ సమ్ డీటెయిల్స్ అనేది మనకు షో అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ అథెంటికేషన్ కోడ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిల్ చేయాలి. ఒకసారి మనం ఫిల్ చేసిన తర్వాత సో ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నామంటే నెక్స్ట్ టైం మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మరి ఏమవుతుందంటే అథెంటికేషన్ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఏంటి ఫార్మ్ 16. నెక్స్ట్ టైం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసినప్పుడు ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ఎంట్రీ చేస్తే సో నెక్స్ట్ టైం మనం ఎన్ని టైమ్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు, ఆ ఫార్మ్ 16 ని మనం డౌన్లోడ్ చేస్తాం. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 26Q ఇస్ అ ఫినాన్షియల్ ఇయర్, ఇస్ అ క్వార్టర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ఫోర్త్ క్వార్టర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 16. ఓకే, కాబట్టి ఫోర్త్ క్వార్టర్ అని ఉంది. అక్కడ ఫోర్త్ క్వార్టర్ అంటే మనం ఫార్మ్ 16 ఫోర్త్ క్వార్టర్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఫోర్త్ క్వార్టర్ అని ఉంది. గాట్ ఇట్. దెన్ సో ఇక్కడ ట్యాన్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంది. బట్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ సో ఇలా అవుతుంది. ఇలా మొత్తం సబ్మిట్ నొక్కేసాలి. సబ్మిట్ నొక్కిన తర్వాత రిక్వెస్ట్ ఫార్మ్ 16 పార్ట్ A అండ్ B. సో అంటే ఫార్మ్ 16 లో మనకు పార్ట్ A పార్ట్ B రెండు ఉంటాయి. సో అది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ అయిపోతుంది. దెన్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఎలా షో అవుతుందంటే రిక్వెస్ట్ నెంబర్, డేట్, వ్యూ ఆల్ ఉంటుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రిక్వెస్ట్ నెంబర్ ఒకటి షో అవుతుంది చూడండి. ఇక్కడ రిక్వెస్ట్ నెంబర్ అంటుంది చూడండి. ఈ రిక్వెస్ట్ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. సో ఈ రిక్వెస్ట్ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే సో దెన్ ఆఫ్టర్ దట్ మనకి ఇలా షో అవుతుంది. రిక్వెస్ట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఏమవుతుంది, సో ఇలా షో అవుతుంది. దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రిక్వెస్ట్ డేట్ ప్లస్ రిక్వెస్ట్ నెంబర్, ఫినాన్షియల్ ఇయర్, ద క్వార్టర్ అండ్ ఫార్మ్ టైప్ వచ్చేసి ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ద ప్రాసెస్. ఇక్కడ ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ అంటే మనం ఈ రోజే మనం ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే ఫైల్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ సబ్మిటెడ్ అని షో అవుతుంది. బట్ ఫార్మ్ 16 డౌన్లోడ్ అవ్వదు. సో అండ్ ఈ రోజు అంటే టేక్ సమ్ టైం, అంటే ఆ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ కానికి సో టేక్ సమ్ టైం పడుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం షో అవుతుంది అంటే అవైలబుల్ అని షో అవుతుంది. ఇక్కడ స్టేటస్ దగ్గర ఏం షో అవుతుందండి, అవైలబుల్ అని షో అవుతుంది. అంటే 1 డే టైం తీసుకోవచ్చు, 2 డేస్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో లేదంటే విత్ ఇన్ 1 hour 2 hours లో అది మనకు షో అవ్వచ్చు. కాబట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దెన్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్టేటస్ దగ్గర ఏం షో అవుతుంది మనకు, అవైలబుల్ అని షో అవుతుంది. సో ఆఫ్టర్ దట్ అవైలబుల్ ఇక్కడ షో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను సో అవైలబుల్. సో నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో అదేమవుతుందంటే ఒక జిప్ ఫైల్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో జిప్ ఫైల్ లోకి డౌన్లోడ్ అయిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం మళ్ళీ, సో దాన్ని కన్వర్టర్ ఉంటుంది, దాంట్లోనే కన్వర్టర్ ఉంటుంది. ఆ కన్వర్టర్ లోకి చేంజ్ చేసుకుంటే మనకు ఒక PDF ఫార్మ్ 16 అనేది మనకు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు
డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా మనకు ఫామ్ 16 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే సో విత్ ఇమేజ్ తోటి అక్కడ మీకు షో చేయించడం జరుగుతుంది. సో గాట్ ఇట్, అర్థమైంది కదమ్మా. మనం ఫామ్ 16 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫామ్ 16 కావచ్చు, ఫామ్ 16A కావచ్చు, వాట్ ఇట్ మే బి. సో ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం, ఫామ్ 16 ని డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇంకోటి ఏంటంటే, సో టీడీఎస్ వచ్చేసి మనకు చాలా చాలా అంటే ఐ మీన్ మీరు ఒకసారి చేశారంటే నెక్స్ట్ టైం దెన్ వీ హావ్ టు ఈజీ, బికాస్ అవుట్ సైడర్స్ డైరెక్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ పోర్టల్లోకి వెళ్ళి ఎవరు డౌన్లోడ్ అంటే సో టీడీఎస్ ఫైలింగ్ ఎవరు చేయరు. సో బయటకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓకే, సరల్ టీడీఎస్ కావచ్చు, క్లియర్ ట్యాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ మే బి. అలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైవేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాటి అయితే వాళ్ళ రిక్వెస్ట్ తోటి ఏం చేస్తారంటే సో దాంట్లో ఫైల్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ సో గవర్నమెంట్ సైట్ లోకి వచ్చేసి ఫామ్ 16 కావచ్చు, ఫామ్ 16A కావచ్చు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఫామ్ 16 ప్లస్ ఫామ్ 16A సో మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో మనకు సో ఇక్కడ షో అయిన డీటెయిల్స్ మనం అక్కడ చూపించుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ లో వీడియో పెడతారుగా, యూట్యూబ్ లో వీడియో పెడతారు కదా సార్? నీళ్ళు వేసుకోవాలి. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ మనం టాలీ సాఫ్ట్వేర్ లో కూడా మనం ఏం చేయవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క ట్యాక్స్ డిడక్షన్ అనేది మనం ఏం చేయాలి, సో డిడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనం దీంట్లో డిడక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఆ అంటే ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది అనే విషయం మనం ఏం చేస్తాం, మనకు ట్యాక్స్ లో మనకు చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి మనం చూద్దాం టాలీ సాఫ్ట్వేర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ యొక్క సో టీడీఎస్ కావచ్చు, టీడీఎస్ అనేది ఎలా డిడక్ట్ చేయాలి అనేది సో ఒకసారి మనం చూద్దాం.